బోధన్లో ఘనంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలు, పట్టణ సుందరీకరణ, ఓటర్ల జాబితా సవరణ, సైబర్ నేరాలపై అవగాహన. ఈరోజు బోధన్ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 11వ వార్డు నుండి 20వ వార్డుల సంయుక్త వార్డు సభను శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, బోధన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, మున్సిపల్ మేనేజర్ రమేష్, బోధన్ మండల ఆర్ఐ నాగేశ్వరరావు, మెప్మా పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెప్మా సమన్వయకర్త మాట్లాడుతూ బోధన్ పట్టణాన్ని సుందరంగా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇళ్లలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోలకు అందించాలని, ఇంటి ముందున్న డ్రైనేజీలలో చెత్త వేయకూడదని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, దోమల నివారణకు మోరీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. అనంతరం ఆర్ఐ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ల జాబితాలో మ్యాప్ చేసుకోవాలని, ఈ ప్రక్రియను 100% విజయవంతం చేయడానికి వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, బిఎల్ఓలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. టౌన్ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ సమాజానికి శాపంగా మారిన గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను కనిపెట్టుకుని ఉండాలన్నారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వస్తున్న దొంగ కాల్స్ నమ్మి మోసపోవద్దన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ అధికారులు చెప్పిన విషయాలు అందరూ పాటించాలని, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. అర్హత లేని వారికి బైక్లు ఇవ్వొద్దని, లైసెన్సులు, ఇన్సూరెన్స్ చేసుకోవాలని, చెత్త పట్ల, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మెప్మా ఆర్పీలు, సంఘ సభ్యులు, ఆశా వర్కర్స్ ఇంటింటికి వెళ్లి అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది, మహిళా సమైక్య సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.